ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం స్తబ్దత ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి చక్రం తిప్పుతూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది అభ్యర్థులు, అంటే ఈ కాన్స్టిట్యున్సీ వైజ్గా అనేక గ్రామ పంచాయతీలు, అంటే తండాలు, గ్రామ పంచాయతీలు ఏర్పడిన క్రమంలో ఆ తండాల్లో కావచ్చు లేదంటే గ్రామాల్లో కావచ్చు అనేక మందిని ఒంటి చేత్తో గెలిపించుకోవడం జరిగింది. ఉప్పల వెంకటేష్ అనే కోణంలో కల్వకుర్తి వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించి అంటే మీకంటే టీఆర్ఎస్ పార్టీలో ముందుగా కొనసాగుతున్న నాయకులందరూ కూడా ఎన్నికల సమయంలో మాత్రం స్తబ్దుగా ఉండడం జరిగింది. ఈ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల వద్దకు కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాలకు రాకుండా తప్పుకున్న పరిస్థితి అనేది దాపురించింది. ఈ చర్చ అనేది గ్రామీణ ప్రాంతాల వద్దకు ఇప్పటికే వెళ్ళడం జరిగింది. ఉప్పల వెంకటేష్ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి దిశ కాబోతున్నారనే చర్చ అనేది కొనసాగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు గతంలో మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో లేను. 2023 ఎన్నికలకు ఒక 2 నెలలు 3 నెలలు మాత్రమే ముందే నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన, కాదనట్లేదు. సీనియర్స్ చాలామంది ఉన్నారు. గోల్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, సత్యం ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యే చేసిన జైపాల్ అని ఉన్నాడు, తర్వాత విజితారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది దశరథ్ నాయకుడు నేను ఎమ్మెల్యే అంటున్నాడు, ఇంకా చాలామంది ఎమ్మెల్యే కావాలని ఆశలు ఉన్నోళ్ళు ఉన్నారు, అర్హత ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు నేను. కానీ ప్రజలలో ఎవరున్నారు, ఎవరు గెలుస్తారు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీలో సైలెంట్ ఉందనేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తేమి అనే ఆలోచనలో పడ్డారు జనాలు, ప్రజలు ఆలోచనలో పడ్డారు. వాడు ఇచ్చిన హామీలను మోసం చేసిండు, వాడు ఇచ్చిన మాటను తప్పిండు, ఎవరిని వదలలే, ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. సమాజం మొత్తాన్ని, సభ్య సమాజాన్ని అబద్ధాలతోటి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎండగట్టిగా నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో. ఇంకా సీనియర్లు ఎందుకు సైలెంట్ ఉన్నారనేది వాళ్ళ మనస్సాక్షికి తెలవాలి. నాది ఒక పార్టీ జెండా, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నా జీవితం ఉన్నంత వరకు, నాకు శ్వాస ఉన్నంత వరకు, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు శ్వాస ఉన్నంత వరకు నేను పార్టీలో ఉంటాను ప్రమాణం చేసిన, నా తల్లి మీద ప్రమాణం చేసిన, నేను పార్టీలో ఉంటా. నేను పార్టీ జెండా ఉన్నోళ్లకు పార్టీ జెండా పట్టుకొని ముందర పోతుంటే ఎవరైనా సరే వాళ్ళు ఎంబడి పోయి వాళ్ళు పిలిచినట్టయితే ఆ గ్రామానికి పోయి నా వంతుగా సహాయం చేసిన, నా వంతుగా అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టినా, ప్రజలకు హామీ ఇచ్చిన, నా సర్వీస్ కార్యక్రమాలను చేస్తా అని చెప్పిన, ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, ప్రభుత్వం మాట ఇచ్చిన మాట తప్పిన మాటను ప్రజలకు వివరించి ఓటుగా మలచడానికి ప్రయత్నం చేసిన. తప్పులేదు, నేను ప్రయత్నం చేస్తా. వచ్చే ఎన్నికలు కూడా తప్పకుండా నన్ను ఎవడు పిలిచినా ఆ గ్రామానికి ఖచ్చితంగా ఒక పార్టీ జెండా ఉంటే ఆ జెండా కింద పనిచేయడానికి, బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ జెండా, డెఫినెట్గా ఆ జెండా కింద పనిచేయడానికి ముందుకెళ్తా, ప్రయత్నం చేస్తా.